హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ 2024 సంబంధించి అయితే చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. ఈరోజు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి నా ఛానల్ని ఫాలో అవుతున్నారు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి గణతంత్ర శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులకి అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు. ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ 2024 సంబంధించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ మొత్తం ఎన్ని పోస్టులు అంటే చూడండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. సాక్షి ఎడ్యుకేషన్లో ఆర్టికల్ అయితే వచ్చింది, చూడండి. ఎట్టకేలక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త చెప్పనున్నది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రేపు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. చూడండి దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే. రేపు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీ విధి విధానాలకు ప్రకటించనున్నారు. రేపు మొత్తం ఎన్ని ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల సంబంధించి నోటిఫికేషన్లో ఇవ్వనున్నారో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. చూడండి తర్వాత. ఇప్పటికే చూసుకుంటే చూడండి, అన్ని జిల్లాల్లోనూ వివిధ మేనేజ్మెంట్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను అందించాలని 3 నెలల క్రితమే డిఈఓలు, ఆర్జేడీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంబంధించి ఆదేశాలు జారీ చేసి వివరాలైతే సేకరించింది. డైరెక్ట్ నియామకాలను అనుగుణంగా పోస్టుల రోస్టర్ రిజిస్ట్రేషన్తో పాటు చూసుకుంటే సహా సమగ్ర సమాచారాన్ని డిఎస్సి నోటిఫికేషన్ సూచించిన ప్రోఫార్మాల్లో తీసుకున్నారు అని అంశాలను క్రోడీకరించి ఖాళీల ఆధారంగా ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ అనేది ఇవ్వనుంది. చూడండి, ఇక ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయనుండడంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఓ ప్రకటనలో అయితే హర్షం అయితే వ్యక్తం అయితే చేశారు. నిరుద్యోగులకు ఎదురుచూపులను రేపు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనతో ఎంతో ఊరటైతే రానున్నది. ఇది ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఏమైనా నిర్ధారణ వచ్చి ఉంటే, ఏమైనా పొరపాటు వచ్చి ఉంటే ఏమనుకోకండి. డిఎస్సి నోటిఫికేషన్ అనేది రానుంది త్వరలో. ప్రతి ఒక్కరూ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా మా ఛానల్ని అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఏమైనా అప్డేట్ వస్తే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఈ ఛానల్లో తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.